మీలో ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భరద్వాజ్ సార్. యా. 23 సినిమా యాక్చువల్గా నేను చాలా కాలంగా ఇది ఎవరైనా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ ఈయన రాజు గారు తీసుకుని ఈ సినిమా రూపొందించటం, నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలకలూరిపేట బస్ దహనం కేసులో 93 అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్. అది 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరవులు తీసుకుని చలపతిరావు బయటకు వచ్చాడు, కానీ విజయవర్ధనరావు లోపలే ఉన్నాడు అప్పటి నుంచి టోటల్గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు, అంతకాలం ఎందుకు ఉండాలి జైల్లో అంటే చాలామందికి లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది, ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని వాళ్ళు చనిపోయే వరకు లోపలే ఉండాలా, మిగిలిన వాళ్ళందరూ ఎలా వచ్చేస్తున్నారు అంటే ఇందులో చర్చించినటువంటి 3 చుండూరు, అలాగే ఈవెన్ కారంచేడు కేసులో కూడా ఎవరికి పెద్దగా శిక్షలు పడలేదు, ఒక పర్సన్కి తప్ప. ఇలా న్యాయానికి కూడా కులం ఉందా అంటే కేజీ సత్యమూర్తి గారు దీని మీద ఒక పోయం రాస్తూ, చలపతి విజయవర్ధనరావుల గురించి ఒక పోయం రాస్తూ, అంటే వాళ్ళకు ఉరి శిక్ష పడింది. అప్పుడు ఉరి రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉరి రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా కేజీ సత్యమూర్తి గారు రాసినటువంటి ఒక పోయంలో అంటే ఉరికంబానికి జంధ్యం ఉంది అని చెప్పి ఒక వాక్యం రాశాడు ఆయన. అది విపరీతంగా కదిలించినటువంటి వాక్యం. అంటే మనం కులం లేదు, అంతా ఏం లేదు అనుకుంటాం, కానీ ఇప్పటికీ భారతదేశంలో కులపరమైనటువంటి దోపిడీయే, కులపరమైనటువంటి అణచివేతే నడుస్తోంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం అయ్యేటువంటి కేసు ఇది, చిలకలూరిపేట. వీళ్ళు ఎందుకు అంతకాలం ఉన్నారు అంటే వీళ్ళ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక లోపల ఉండిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలా సందర్భాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అనిత గారిని కూడా కలిసాం 2 సార్లు. అంతకు ముందు హోంమంత్రులను కూడా కలిసాం. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తామంటారు తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు. 93లో వీళ్ళు జైలుకు వచ్చినప్పుడు, రాజమండ్రి జైలుకు వచ్చినప్పుడు నేను వేరే కేసులో జైల్లోనే ఉన్నాను. అప్పుడు నేను బయటకు వచ్చేసాను, నా జీవితంలో నేనున్నాను, కానీ వీళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి కులపరమైనటువంటి ఒక వివక్ష కొనసాగుతూ ఉంది ఈ సమాజంలో. అంటే ఇందులో చూపించినటువంటి 3 కేసులు, చుండూరు, రెడ్లు చేసినటువంటి ఇది, తర్వాత కారంచేడు కమ్మ సామాజిక వర్గం నుంచి జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి దాడి, తర్వాత ఇది చిలకలూరిపేట, అలాగే జూబ్లీ అంటే శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్కి వెళ్ళినటువంటి మిక్కిలినేని జగదీష్ బాబు గారు కూడా చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. 5 జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కాకుండా క్రూ ఉంది. వీళ్ళందరూ ఆ బ్లాస్ట్లో చనిపోయారు. అక్కడ చంపటం అనేది ఇంటెన్షన్. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవిని చంపటం అనేది ప్రోగ్రామ్గా, ఇంటెన్షన్గా అతను ఆ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశాడు. అయితే పరిటాల రవి గారి కారు కంటే ఈ మీడియా వ్యాన్ ముందుకు వెళ్ళి అక్కడ ఆ బ్లాస్ట్ జరిగి చనిపోయారు 26 మొత్తం. కాబట్టి ఆ కేసులో అందరికీ నార్మల్ లైఫ్ వేశారు. ఆ నార్మల్ లైఫ్ వాళ్ళు చేసేసి బయటకు వచ్చేసారు. అంటే విత్ రమేష్ను వాళ్ళు ఉన్నది గట్టిగా 7.5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండుంటారు, బయటకు వచ్చేసారు. ఒకవేళ నెంబరే కారణమయ్యి, నెంబరే క్రైమ్ అంటే చాలా దుర్మార్గమైన క్రైమ్ అని చెప్పడానికి నెంబరే కారణమైతే మరి వాళ్ళెందుకు బయటకు వచ్చేసారు? ఒక జడ్జిమెంట్ ఉంది. నేరం తీవ్రతని మనం ఐడెంటిఫై చేయాలంటే చంపిన విధానం తప్ప నెంబర్ కాదు అని. అయినప్పటికీ వీళ్ళు ఇప్పటికీ లోపలే ఉన్నారు. సమాజంని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎందుకు బయటకు రాలేదు
అంటే వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళు అంటం లేదు, తప్పే, మేము తప్పు చేశాము అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ జైలు డిపార్ట్మెంట్ అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళు సంస్కరించబడి బయటకు వచ్చేయాలి కదా. ఎందుకు ఇంతకాలం జైల్లో పెట్టుకోవటం వలన ఏమిటి ప్రయోజనం? గాంధీ గారిని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా 14 ఏళ్ళకి బయటకు వచ్చేసారు కదా, గోపాల్ గాడ్సే వీళ్ళందరూ. నారాయణ ఆప్టే అలాగే గాడ్సే మాత్రమే ఉరిశిక్ష పడింది, మిగిలిన వాళ్ళు లైఫ్ చేసి బయటకు వచ్చేసారు కదా. వీళ్ళు ఈ జూబ్లీ బ్లాస్ట్ వాళ్ళు వచ్చేసారు. తర్వాత చుండూరు కేసులో ఎవరికి శిక్షలు కూడా పడలేదు, కారంచేడులో ఒకళ్ళకి పడింది, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు జైల్లో లేరు. అంటే కింది కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు. వీళ్ళని మాత్రమే ఎందుకు పెట్టు కూర్చున్నారు అంటే ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ వివక్ష నడుస్తోంది అనేది సమాజం ఆలోచిస్తుంది. ఏదో రూపంలో సమాజంలోకి వెళ్ళాలి. నిజానికి చాలా అంశాలు మనకి తెలుగు సమాజంలో ఉన్న అంశాలు తెలుగు సినిమాలో రిఫ్లెక్ట్ కావడం లేదు. మొదటిసారిగా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఈ సినిమా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా నేను చెప్పగానే దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు రాజుగారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలామందితో చర్చించాను, ఇది చాలా కాలంగా ఇది ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా అని. ఏది ముందుకు వెళ్ళలేదు. ఇది ఇలా ముందుకు వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజానికి సమాజంలో చర్చ జరగాలి. ప్రతి ఊళ్ళోనూ ప్రజా సంఘాలని వీళ్ళని కూర్చోబెట్టి, బాబు ఏమిటి పరిస్థితి, మనం ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. చలపతిరావు నెల్లూరు జైల్లో ఉన్నాడు, విజయవర్ధన్ రావు రాజమండ్రిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ విడుదలకు ఏదైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఉద్యమంగా అంటే ఒక సినిమా నుంచి ఒక మూమెంట్ బిల్డ్ అయ్యి వాళ్ళు బయటకు రావటం అనేది జరిగితే డెఫినెట్గా ఈ సినిమా కళ సాకారం అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.